హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా మేమైతే కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయితే అయింది మార్నింగ్. చూడండి, ఇంకంతా మొబ్బనే ఉంది. 6:30 అయింది కదా. ఇంకా బియ్యం అయితే నానబెట్టేసాను. ఇగో ఇక్కడైతే చూడండి, క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టిన. క్యాబ్ అయితే చేయాలి. ఇప్పుడు కిందికి వెళ్ళి మనమైతే ఈలోపు ఒక లుడ్చి నీళ్ళు కొట్టి ముగ్గు అయితే పెట్టేసేద్దాం. కిన్నే దా లేవు దామ్మా దబ్బుండ్రా. మళ్ళీ అగో 6:30 అయిపోయింది. కొంచెం గట్టిగా ఊసిపోతుంది. నేను చాలా వేసావా? లైట్ బంద్ చేయి. పోదురా. ఆ చెట్టుకు కొన్ని ఎక్కువ పోసే అవసరం ఏం లేదు. దానికి కొన్ని మస్తు అవుతాయి. దెబ్బ దొమ్ము వేడినీళ్ళు పెట్టుకోపో బకెట్. ముందుకు అప్పుడు బేట కుకింగ్ చేసిన వీడియోలు అయితే చెప్పినాం కదా, చెట్లు పెట్టిన. ఆ చెట్లు అన్నీ ఇప్పుడు పువ్వులు పూస్తున్నాయి. అవి ఏమేమి పువ్వులు పూసినాయి చూడండి. ఇదొక రకము గన్నేరువుల చెట్టు, ఇదొక రకం గన్నేరువుల చెట్టు. ఇదేమో పింక్ కలర్ వస్తుంది, ఇదేమో ఎల్లో కలర్ వస్తుంది. మొగ్గలు వేసింది. ఇదైతే పచ్చపుల చెట్టు అనమాట. చెప్పినా కదా పచ్చపుల చెట్టు. చూడండి పువ్వులు ఎట్లా పూసినాయి, భలే పూసినాయి పువ్వులు. అన్ని మొగ్గలు వేసినాయి, అయితే పూలు పూసినాయి. ఇటు సైడ్ చూస్తేనేమో కానక చెట్టు కూడా మంచిగా ఇగురులు వేసుకున్నది. ఇది ఒక రకం గన్నేరు పూల చెట్టు. చూడండి ఎంత బాగా పూసినాయి, పూలు పూసినాయి, మొగ్గలు వేసుకొని పూలు పూసినాయి. ఇది ఒక కానక చెట్టు. ఇది కూడా ఇంత పెద్దగా అయింది. ఇది కూడా పచ్చపూల చెట్టుకు కూడా పూలు అయితే పూసినాయి. చూడండి మంచిగా. ఇక్కడనే మనం వంట చేసింది, అప్పుడు పొయ్యి పెట్టి వంట చేసింది. ఇంక చిన్న చిన్న పూల చెట్లు అనమాట. అయితే పొచ్చిరాపో దబ్బున పోసిరాపో. పొద్దు ఎట్లా వేస్తుంది కింద నీళ్ళు. బియ్యం అడిగొచ్చిన క్యాబేజీ టమాటా కర్రీ అయితే చేయాలి. అన్నం పెట్టి కూర చేసేస్తే అయిపోతుంది అనమాట. యాపిల్ వేసింది, మొహంగా అడుకుంటుంది. మా లక్కీ అయితే ఇంకా అట్లే వండుకొని ఉంటాడు. పొయ్యి లేపాలి. నీళ్ళు పట్టుకొని వచ్చినట్టు నీళ్ళు పోయి తీసుకురావాలి. తీసుకొస్తే అలాగే తీసుకొస్తా అంటే ఎట్లా? పాలు తీసుకొని ఒక బిస్కెట్ ఏమా. కిచెన్లా కిటికీ ఓపెన్ చేస్తే చూడండి, నా ఫేస్కి కూడా ఎండ కొడుతుంది కదా. అక్కడ వీడియోలో చూసిండ్రా, కరెక్ట్ దేవుని గుట్ల దేవుడి దగ్గర అయితే పడిందనమాట సూర్యోదయము. కిటికీ అగో స్ట్రైట్గా మార్నింగ్ కిటికీ ఓపెన్ చేస్తే మాకు దేవుడి మీద సూర్యరశ్మి పడుతుంది. అట్లా పడితే చాలా అంటే చాలా మంచిది అనమాట. దెబ్బ కడుక్కున్నా. వేడి నీళ్ళు పెట్టుకున్నావా? పెట్టుకోక దారా బకెట్కి వేడి నీళ్ళు. కానీ నిన్న కూడా అట్లే ఉన్నదా? కొంచెం పనికి కొంచెమా నిన్న మొత్తం అట్లే ఉండే, నేను చూసుకోలే. ఇప్పినా కదా డ్రెస్, దాని తర్వాత చూసుకున్నా. చెప్దాం అనుకున్నా, చెప్పలే.
పెట్టు ఇప్పుడన్నా ఉండవే ఇప్పుడు పెట్టినా బొట్టు తిప్పుతా బొట్టు పెట్టుకోలేదు చూడు పెట్టుకొని బొట్టు పెట్టుకోకున్నాడు బొట్టు పెట్టుకోపో బొట్టు పెట్టుకొని రాకపోతే అప్పుడు నేను కూర పొయ్యి మీద జడేస్తా ఇంక ఇప్పుడు ఏం చదువుతున్నావు చెక్ చేసుకో ఓ బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో అన్నీ మడత పెట్టేసేయాలి దెబ్బ దెబ్బ చదువుకో నెత్తి కాయలేటనా కొంచెము నూనె పెడుతున్నా నూనె డబ్బా తీసుకురాపో ఏడుగుడు కొంచెం పాపట్లు ఒకటి అంట తప్ప ఒట్టిగా అయిపోయింది డబ్బులు రా బాగున్నది పిల్లలు కాదమ్మా పిశాసులు 2 I am Pishashi.